సో డిప్లొమాకి సంబంధించి C20 కరికులం పైన ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో C20లో పర్టికులర్గా సిఎస్సి స్టూడెంట్స్కి సో ఈ వీడియో చాలా హెల్ప్ అయితే అవుతుంది. అలా అని రిమైనింగ్ బ్రాంచెస్కి హెల్ప్ అవ్వదా అంటే 100% మీకు హెల్ప్ అవుతుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా. సో ఫస్ట్ టైం మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సో ఇలాంటి డిప్లొమా అప్డేట్స్ అదేవిధంగా డిప్లొమాకి సంబంధించిన టిప్స్ ట్రిక్స్ అన్నీ కూడా పొందడానికి సో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో చాలామంది బ్రదర్ మీతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అనేసి అడుగుతూ ఉన్నారు. కాల్మీ4 అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్లో సో మన యొక్క డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. సో నా యొక్క ప్రొఫైల్ అయితే వస్తుంది. సో దాని నుంచి మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఇక్కడ C20కి సంబంధించి 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేటివి అక్టోబర్ నవంబర్ 2024లో అయితే సో షెడ్యూల్ అయితే చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఓకేనా. సో ఆ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్లో మనము మేజర్గా చదువుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటివో ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం, ఓకేనా. సో సిఎస్సి వాళ్ళకి ఇప్పటికే మ్యాక్సిమం 80% దాకా సో ఈ యొక్క కోడింగ్ పైన అండ్ ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన కొంచెం గ్రిప్ అయితే వచ్చే ఉంటుంది, ఓకేనా. సో ఈ యొక్క 5th సెమిస్టర్లో మనకుండే సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో దీని గురించి మీరైతే మర్చిపోండి, మీకు చాలా అంటే చాలా సింపుల్గా ఈ యొక్క సబ్జెక్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సెకండ్ వచ్చేసరికి జావా ప్రోగ్రామింగ్, దీన్ని అయితే మీరు మైండ్లో పెట్టుకోండి. సో కొంచెం టఫెస్ట్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు, ఓకే. ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, పైథాన్ ప్రోగ్రామింగ్. ఈ 5లో మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అనేది ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో నన్ను అడిగితే ఓకే, బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క బ్యాక్లాగ్స్, ఓకేనా, వాళ్ళ యొక్క రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఏది టఫెస్ట్ సబ్జెక్ట్ అంటే ఫస్ట్ వచ్చేసరికి జావా ప్రోగ్రామింగ్, ఓకే. సో మీరు దీనిపైన ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది, ఓకేనా. అండ్ సెకండ్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే దానిపైన ఎక్కువగా మీరు టైం స్పెండ్ చేయండి. సో థర్డ్ వచ్చేసరికి పైథాన్ ప్రోగ్రామింగ్, ఓకేనా. సో జావా ఫస్ట్ ఇవ్వండి, సాఫ్ట్వేర్ సెకండ్ ఇవ్వండి, పైథాన్ ప్రోగ్రామింగ్ థర్డ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అయితే మీకు చాలా సింపుల్గా అయితే ఉంటుంది, ఓకేనా. సో చాలా సింపుల్ ఇన్ ద సెన్స్ మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సబ్జెక్ట్ అనేది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది. సో దీనిపైన మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మీరు చదువుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఫైనల్ వన్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇదైతే ఆడుతూ పాడుతూ కంప్లీట్ చేసుకోవాల్సిన సబ్జెక్టు, ఓకేనా. టోటల్గా ఒక కంపెనీ లైక్ మార్కెట్లో ఒక కంపెనీ రావాలన్నా ఆ కంపెనీలో ఉండే టోటల్ కాన్ఫిగరేషన్ అంతా కూడా ఈ యొక్క సబ్జెక్ట్లో అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క సబ్జెక్ట్లో మీరు చాలా నేర్చుకుంటారు, అది రియల్ లైఫ్లో కూడా మీకైతే కనపడుతుంది అనమాట, ఓకేనా. సో ఇదంతా కూడా మీరైతే చెక్ అయితే చేసుకోవచ్చు, ఓకే. సో ఇది టోటల్గా అయితే మనకు ఇంపార్టెంట్ ఈ యొక్క C20 5th సెమిస్టర్కి సంబంధించిన సబ్జెక్ట్స్. సో గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఏంటంటే ఈచ్ సబ్జెక్ట్లో టాపిక్ వైజ్గా లైక్ యూనిట్ వైజ్గా ఏ యొక్క యూనిట్ని మనం ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలనేది కూడా మనమైతే డిస్కస్ అయితే చేసుకుందాం, ఓకే. సో సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.